పండాబీలో బస్ ఎక్కువ. అరే వద్దురా స్వామి, పిల్లల పిల్లలు ఉన్నారు ఇంకెందుకు పోరా అంటే, ఏ కాక మజా చేస్తా. అరే పిల్లగా నువ్వు కూడా నీ అవ్వ మస్తున్నావు, తాత నువ్వే ఇప్పుడు ఇట్లున్నావు అంటే, ఆ ఏజ్లో ఒక 10 మంది అమ్మమ్మలు పట్టాల్సిన అన్న 10 బిడ్డ ఆశంకర్ దాటింది అన్నాడు ముసలోడు. అమ్మ ముసలోడు గట్టిగానే ఉన్నాడు కదా, ఊకోవచ్చు కదా మన కోటి లెక్కలు ఏడైనా, మరి అమ్మమ్మ ఎంతమందిని పట్టాల్సిందే అని అడిగినా. అంటే మనిషివా గారు అరబైను మా ముసల్దాన్ని పట్టుకొని అట్లా మాట్లాడతావా ఇట్లా మాట్లాడతాను, ఏం తిట్టుడు తిట్టుడు తిట్టుడు. మళ్ళా అప్పుడు వచ్చినాక వాళ్ళంతా తిట్టి కూడా నేను లిఫ్ట్ ఇచ్చి తిట్లు తినించుకున్నట్టుంది. లిఫ్ట్ ఇచ్చినాక బిడ్డ బిడ్డ ఒక్క నిమిషం బిడ్డ ఆపు టైలెట్ వస్తా అని చెప్పిండు. సరేలే అని ఆపిన. ఆడ దగ్గర ఒక మూట ఉంది, ఆ మూట ఎత్తుకొని చక్కగా లగ్గం దగ్గర ఉరుకొచ్చిన. లగ్గం దగ్గర ఉరుకొస్తే ఒక చిన్న పాప నాలాగా మేడం లెక్క క్యూట్గా ఉంది. ఆ పాప ఆడుకుంటుంటే సాయం వచ్చేసి, ఆలోచించు నాన్న నీ పేరేం నాన్న అంటే, అంకుల్ నేను సుబ్బారావు వాళ్ళ అమ్మాయిని అంకుల్ అన్నాడు. ఓహో అవునా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. మళ్ళీ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చారు. హలో నాన్న క్యూట్ నీ పేరేం నాన్న అంటే, అంకుల్ నేను సుబ్బారావు వాళ్ళ అమ్మాయిని అంకుల్ అన్నాడు. ఓహో అవునా అని చెప్పేసి వాళ్ళ తల్లి దూరం చూసి దగ్గరకు వస్తుంది. వస్తే చచ్చిందానా నువ్వు సుబ్బారావు వాళ్ళ అమ్మాయివి కాదే, నీ పేరు ప్రియాంక అని చెప్పాలన్నాడు. అర్థమైనట్టు అర్థమైంది మమ్మీ అంటాడు. అప్పుడు మన సాయాన్ని వస్తాడు. సాయాన్ని వచ్చి అరే నువ్వు సుబ్బారావు వాళ్ళ అమ్మాయి కదా అన్నాడు. నిన్నదాకా అనుకున్నాను అంకుల్, కానీ మా అమ్మ కాదని చెప్పింది. ఇక ఇలాగుంటే మామూలుగా హెల్త్ ఇష్యూస్ వస్తే అలా జరగ సప్పట్లు కొట్టుకున్నాను ప్లీజ్, బాగుంటే కొట్టుర్రి. ఆడవాడు మావాడు కోడిగుడ్డు తీసుకొచ్చినా నువ్వు కామెడీ చేయకపోతే కళ్ళకి నీళ్ళు తెప్పిస్తే కొడతాన్నాడు. అరే జర్ర దూరం ఉండురా నాయన, జర్ర అన్నకి ఇట్లా బాగానే చూస్తున్నారు. మామూలుగా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎక్కడ పోతారు, ఆరోగ్య సమస్యలు వస్తాయి హాస్పిటల్కి వెళ్తారు కదా. మా దగ్గర ఒక బాబా ఉన్నాడు. ఆయన ఏదైనా రోగం వస్తే ఇలా చేయి ఒక ముద్దు పెట్టింది అనుకో కథం ఆ రోగం పోతుంది. ఒక పర్సన్కి పెరాసిస్ వచ్చేసి ఇట్లా వచ్చేసి బాబా బాబా నువ్వే కాపాడాలంగానే ఆ బాబా చెయ్యి పెట్టి ఇలా రుద్దిండు. రుద్ది ఒక ముద్దు పెట్టగానే చెయ్యి క్లియర్ అయిపోయింది. వాట్ ఏ మిరాకిల్ అనిపించింది. మళ్ళీ ఇంకొక పర్సన్ లేడీ వచ్చింది. స్వామీజీ నాకు 10 ఏళ్ళ నుంచి పిల్లలు పుట్టట్లేదు, నువ్వే దాన్ని ఒక చేయాలంగానే ఇలా పొట్ట మీద నున్న ఒక రాజు రాసి ఒక ముద్దు పెట్టిండు, అంత ప్రెగ్నెంట్ అయిపోయింది. వారే ఈ బాబానే నా కష్టాలు తీర్చే బాబా నేను ఫిక్స్ అయిపోయినా. వెళ్ళిపోయి బాబా కాళ్ళ మీద పడగానే నీకు కష్టం ఏంటో చెప్పరా అంటే, లేదు బాబా నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే నేను లేస్తా అని చెప్పిన. అవునా సరేరా కమిట్మెంట్ ఇస్తున్నా లే అన్నాడు. ఏం లేదు బాబా నాకు 3 సంవత్సరాలుగా ఫైల్స్ ఉన్నాయి, ఒకసారి నున్న రుజాల గట్టిగా ముద్దు పెట్టాం అనుకో బాబా బాగుంటది అని చెప్పాను. అంతే బాబా దెబ్బకి ఆ ఏషం వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ముద్దులు గీతులు పెడితే వర్కౌట్ కాదని చెప్పి సాయావేషం వేసిండు. సాయం అంటే తెలుసు కదా, సాయావేషం అయితే ఈసారి ఏం చేసింది తెలుసా, అరే ఎవడన్నా ఇంట్లో ప్రాబ్లం ఉంటే వాని ఇంట్లోకి మట్టి తీసుకొస్తే వాని ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందో చెప్పేస్తాడు అన్నమాట. సరే అని చెప్పి ఫస్ట్ ఒకరు మామూలుగా వచ్చేసి మట్టి తీసుకొని వస్తే ఇక రాగానే, అరే నీ ఇంట్లో దయ్యం ఉందిరా, ఈ మట్టి నీ నోట్లో చల్లుకో ఇంట్లో చల్లుకో ఆ దయ్యం పోతుంది రా అన్నాడు. ఓకే అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకొక ఆవిడ వచ్చింది. వచ్చి ఓహో మీ ఆయనకి మందు పెట్టిరే, ఈ మట్టి మీ ఆయనకి చల్లి ఈ నోట్లో చల్లుకొని ఇంట్లో చల్లుకో అన్నాడు. ఓకే సూపర్ అని చెప్పి నెక్స్ట్ నేను మట్టి తీసుకొని పోగానే బాబా పట్టుకొని షాక్ అయిపోయాడు. స్వామి ఏమైంది స్వామి అంటే, ఏం లేదురా నేను ఒక మాట చెప్తా, నువ్వు సూసైడ్ చేసుకోవద్దు చచ్చిపోవద్దు. ఎందుకు స్వామి అంటే, చెప్పే విషయం అట్లాంటిది అన్నాడు. ఓహో అవునా ఏందో చెప్పు స్వామి. ఏం లేదురా నీకు పుట్టిన పిల్లలు 2 ఉన్నారు చూసినావా, వాళ్ళు నీ పిల్లలు కాదు అన్నాడు. ఓహో అవునా అనేది కొంచెం చిన్న స్మైల్ ఇచ్చిన. పిచ్చిగిట్లా లేచింది అంటే, నేను కూడా నీకు ఒక మాట చెప్తా, సూసైడ్ చేసుకోవద్దు. నేను కూడా ఒక మాట చెప్తా, సూసైడ్ చేసుకోవద్దు, ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు అన్నాడు. నేను ఎందుకు చేసుకుంటా అంటే వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర మట్టి మర్చిపోయినా మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన స్వామి అని చెప్పిన. ఒకసారి అక్క గిట్లనే సాయాబక్క ఉంటే అక్క గిది ఓడగా తిండే అన్న, అంతే నాయ మాలూమ్ అన్నాడు. అమ్మా
ఈ నయమాలు వాళ్ళు ఆడంత పెద్ద బిల్డింగ్ కట్టిండు, ఈడింత పెద్దది కట్టిండు అని చెప్పి చక్కగా ఏడికి నక్లెస్ రోడ్ వచ్చింది. నక్లెస్ లీజ్ ఉంటుంది మేడం, నక్లెస్ రోడ్ కదా అని చెప్తే అరే ఏంది మేడం అది కోతులు మూతులు నాకులైతే నాకుతున్నారు మేడం ఆడ కూర్చొని పార్క్ లా. నా బర్లతోటి నయం, బర్రెలు వచ్చినా దొడ్డికి వచ్చినాక కూర్చొని ఏమైనా చేసుకుంటాయి. ఆ నుంచి అట్లనే మెల్లగా అట్లా పోయినా హుసేన్ సాగర్ లో పెద్ద బొమ్మ పెట్టారు. ఊకుంటామా అక్కడికి ఎవరు పెట్టిండే అన్న నయమాలు అన్నాడు. నీ అమ్మాయి నయమాలు వాడేమ్రా ఇట్లా పెట్టి ఇది పెట్టింది అని చెప్పి చక్కగా దుర్గం చెరువు పోయినా. దుర్గం చెరువు పోయి ఆ పైపులు అవి చూస్తుంటే నా గోజులున్న సంఖ్య కూడా ఎత్తుకొని పోయిండు. అన్నా ఇది ఎవరో ఎత్తుకోపోయింది అన్న సంఖ్య ఎత్తుకోవాలంటే నయమాలు అన్నాడు. ఓ గారి కొడుక హైదరాబాద్ ఇంత ఉద్ధరించి నా గోజులున్న 300తో నువ్వేం బాగుపడతావు అని చెప్పి మస్తు తిరిగినా. ఇక మళ్ళీ నేను ఆ పైసలు ఇవ్వకపోతే నేను పోయేదాకా లేకపాయే. సరే ఎట్లనైనా కానీ ఒక జగమెరిగిన సత్యం చెప్తా. కుదుర్చాయి నేను ధరించిన హైదరాబాద్ అని చెప్పిండు. తర్వాత మన కేసీఆర్ సార్ నేను ధరించిన అని చెప్పిండు. మన చంద్రాల్ సార్ నేను ధరించిన అని చెప్పారు. కానీ కోడిమేగడలకు ఎవ్వరు తెలియదు ఈ హైదరాబాద్ మొత్తం ఉద్ధరించింది నయమాలం కాదు. ఇది సత్యం. ఇక సరే ఎట్లాగైనా సరే నయమాలంగా పట్టుకున్నామని కోచి చదువుకొని ఇక తిరిగి ఇంటికి పోయేదాకా పైసలు లేవు. తిరిగి పోతుంటే మన చాదర్ గట్టు కాదు ఒక యాక్సిడెంట్ అయితే చచ్చిపోయింది. పోతే అది వస్తురు చూస్తురు పోతురు వస్తురు చూస్తురు పోతురు. నాకు కడుపు దొరకపోయింది అన్నకి సచిన్లో ఓడాన్న నయమాలు అన్నాడు. అయ్యో అమ్మాయి ఇంత కష్టం వచ్చారా మస్తు బాధ అనిపించింది నాకు. ఇక నా కోసి నా మీద కప్పిగా కూర్చొని ఏడుస్తున్నా నయమాలుము అని ఏడుస్తుంటే ఇక వచ్చి ఒక ట్రాఫిక్ పోలీసు వాడు వచ్చి మీవాడా తీసే అంటాడు. ఏ మౌలగాని వారాబాయి అంత పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు తీసేయంటావు అంటే ఎవరు రాడంటే నయమాలు.